టు స్వతంత్ర సమీక్ష నేను ఎంఎన్ఆర్. ఎన్నికల సంఘం ఎడాపెడా రాజకీయ పార్టీలను రద్దు చేసేస్తుంది. మొన్న జూన్లో 111 పార్టీలను, తాజాగా మరో 86 రాజకీయ పార్టీలను ఈసీ రద్దు చేసి పారేసింది. ఇలా రద్దయిన వాటిల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయ్యి గుర్తింపు పొందని పార్టీలే. సిఏసి రద్దు చేసిన పార్టీల్లో రిజిస్టర్ అయినవే తప్ప రికగ్నైజేషన్ లేనివి ఒక్కటి లేదు. ఇంతకీ ఈ రిజిస్టర్డ్ పార్టీలు, రికగ్నైజ్డ్ పార్టీల మధ్య భేదమేంటి? ఒక రాజకీయ పార్టీని రద్దు చేసే సత్తా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందా? ఇదే ఇవాల్టి స్వతంత్ర సమీక్ష. కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్షాళన జోరును పెంచింది. తాజాగా దేశంలోని 86 రాజకీయ పార్టీలను రద్దు చేసేసింది. మరో 253 రాజకీయ పార్టీలను పార్టీ పరంగా లభించే ప్రయోజనాలు పొందకుండా నిషేధం విధించింది. దేశంలో లెక్కలేకుండా పెరిగిపోతున్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జలిపిస్తోంది. దేశంలో గుర్తింపు లేని, ప్రజాక్షేత్రంలో చురుగ్గా లేని రాజకీయ పార్టీలను వెతికి వాటి రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తోంది. ఈ ఏడాది మే 25న తొలి విడతగా 87 పార్టీలను రద్దు చేసిన ఎన్నికల సంఘం జూన్ నెలలో 111 రాజకీయ పార్టీలపై వేటు వేసింది. తాజాగా మరో 86 రాజకీయ పార్టీలను సిఈసి రద్దు చేసింది. దీంతో మే నుంచి ఇప్పటిదాకా కేంద్ర ఎన్నికల సంఘం విడతల వారీగా రద్దు చేసిన రాజకీయ పార్టీల సంఖ్య 537కు చేరింది. ఈ జాబితాలో ఢిల్లీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పార్టీలున్నాయి. దేశంలో గుర్తింపు లేని రాజకీయ పార్టీల కార్యకలాపాలపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది మే నుంచి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీ చిరునామా మారితే దాన్ని ఖచ్చితంగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలి. అయితే ఆయా పార్టీల కార్యకలాపాలు, జమా ఖర్చుల వివరాలు కోరుతూ ఎన్నికల సంఘం పంపుతున్న నోటీసులు పార్టీలకు చేరకుండా వెనక్కి తిరిగి వస్తున్నాయి. పోస్టల్ యంత్రాంగం అందించిన వివరాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీలను రద్దు చేయడం ప్రారంభించింది. ఎన్నికల చిహ్నాల ఉత్తర్వు 1968 చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది. గుర్తింపు పొందని రాజకీయ పార్టీల కార్యకలాపాలపై ఆరా తీస్తున్న ఎన్నికల సంఘానికి కొత్త విషయాలు తెలిసొచ్చాయి. ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందడానికి కొందరు నేతలు రాజకీయ పార్టీలను రిజిస్టర్ చేయిస్తున్నట్లు ఎన్నికల సంఘం అనుమానిస్తోంది. అంతేకాకుండా ఎన్నికల్లో స్వప్రయోజనాల కోసమో, ఏదో పార్టీకి ప్రయోజనం చేకూర్చడం కోసమో ఇలాంటి ఉత్తుత్తి పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఈసీ నమ్ముతోంది. పైగా ఇలాంటి పార్టీలు ఎన్నికల సంఘం నిబంధనలు పాటించకుండా విరాళాలు వసూలు చేస్తున్నారని ఈసీ దృష్టికొచ్చింది. సిఈసి వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు తర్వాత జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదు. ఈ కారణాలతో కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జలిపించడం మొదలుపెట్టింది. వివిధ రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం, పన్నుల్లో మోసాలకు పాల్పడడం, బోగస్ క్లెయిమ్స్ చేయడం వంటి అభియోగాల నేపథ్యంలో ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఆయా రాజకీయ పార్టీల ఆర్థిక అవకతవకలపై ఆరా తీస్తున్నారు. తొలుత 7 రాష్ట్రాల్లో మొదలైన సోదాలు ఇప్పుడు 12 రాష్ట్రాలకు విస్తరించాయి. ఆయా రాష్ట్రాల్లో ఐటీ అధికారులకు అందుతున్న సమాచారం మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని పార్టీలకు సోదాలను విస్తరించాలని ఐటీ అధికారులు యోచిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల వేళ కొందరు వ్యక్తులు హడావుడిగా పార్టీని నమోదు చేయించుకోవడం, తర్వాత పార్టీ పరమైన ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకపోవడం సర్వసాధారణమైపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీలు 2021 చివరి నాటికి సుమారు 2858 దాకా ఉన్నట్లు అంచనా. వీటిలో 8 జాతీయ పార్టీలు, 54 రాష్ట్ర స్థాయి పార్టీలు, 2796 గుర్తింపు లేని పార్టీలున్నాయి. ఎన్నికల సంఘం రద్దు చేసిన పార్టీల్లో తెలుగునాట పాపులర్ అయిన పార్టీలు కూడా ఉంటున్నాయి. గతంలో 5 తెలుగు పార్టీలు రద్దయితే తాజాగా మరో 8 పార్టీలు రద్దయిపోయాయి. ఇంకా 14 పార్టీల కార్యకలాపాలపై ఈసీ నిషేధం విధించింది. వీటిలో కేయపాల్కి చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్షాళన పర్వంలో తెలుగునాట స్థాపించిన కొన్ని పార్టీలు కూడా రద్దయిపోతున్నాయి. తాజా జాబితాలో ఆంధ్రప్రదేశ్కి చెందిన భారతదేశం పార్టీ, ఇండియన్స్ ఫ్రంట్, మన పార్టీ, ప్రజా భారత్ వంటి 6 పార్టీలు రద్దయిపోయాయి. తెలంగాణలోని సురాజ్ పార్టీ, ఎస్డీఎల్పీల రిజిస్ట్రేషన్ను ఎన్నికల సంఘం రద్దు చేసింది. మరికొన్ని పార్టీలను పార్టీపరమైన ప్రయోజనాలేవీ పొందకుండా ఈసీ నిషేధించింది. ఇందులో కేఏ పాల్కి చెందిన ప్రజాశాంతి పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, మన పార్టీ, ప్రజా పార్టీ వంటి 14 పార్టీలున్నాయి. గడిచిన జూన్ నెలలో కూడా ఎన్నికల సంఘం తెలంగాణకు చెందిన నవ తెలంగాణ, ఆల్ ప్రజా చైతన్య పార్టీ, త్రిలింగ ప్రజా ప్రగతి వంటి పార్టీలను రద్దు చేసింది. మే నుంచి ఇప్పటిదాకా తెలుగునాట రద్దయిన ఈసీ చర్యలు తీసుకున్న పార్టీల సంఖ్య 26కు చేరింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలను కూడా ఇనాక్టివ్ పార్టీల జాబితాలోకి చేర్చారు. కేంద్ర ఎన్నికల సంఘం 2016లో కూడా ఇలాంటి కసరత్తును చేపట్టింది. అప్పట్లో కూడా 2005 నుంచి 2015 మధ్యలో ఒక్కసారి కూడా పోటీ చేయని రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని రద్దు చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్నా టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ, జై తెలంగాణ వంటి 15 పార్టీలున్నాయి. ఈ పార్టీలు కాగితాల్లోనే ఉన్నాయి తప్ప ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, పైగా ఈ పార్టీలు మనీ లాండరింగ్కు తోడ్పడుతున్నాయని భావించిన ఈసీ వీటిని రద్దు చేసింది. రద్దు చేస్తున్న రాజకీయ పార్టీల జాబితాను ఎన్నికల సంఘం ఆదాయ పన్ను శాఖకు చేరుస్తోంది. అలాగే ఆదాయ పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసిన 66 గుర్తింపు లేని రాజకీయ పార్టీల జాబితాను కూడా పంపింది. ఆయా పార్టీల పేరిట సాగిన ఆర్థిక లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ ఆరా తీస్తోంది. గతంలో ఎన్నికల సంఘం సెంట్రల్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుకు రాసిన లేఖ మేరకు ఐటీ రంగంలోకి దిగింది. వాస్తవానికి ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం లేదు. గుర్తింపు పొందిన పార్టీల జాతీయ, ప్రాంతీయ హోదాలను మార్చే అధికారమే ఈసీకి ఉంది. ఇప్పుడు ఈసీ రద్దు చేస్తున్నవన్నీ గుర్తింపు లేని పార్టీలే. ఇంతకీ ఈ గుర్తింపు లేని పార్టీల గోలేంటి? గుర్తింపు పొందాలంటే రాజకీయ పార్టీలు ఏం చేయాలి? భారతదేశంలో రాజకీయ పార్టీల వ్యవస్థ స్వతంత్రానికి ముందే ఉంది. 1885లో కాంగ్రెస్ స్థాపనతో రాజకీయ పార్టీల కార్యకలాపాలు మొదలయ్యాయి. వాస్తవానికి కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక ప్రజా సమూహంగా ప్రారంభమైంది. కాలక్రమంలో అది రాజకీయ పార్టీగా అవతరించింది. 1925లో ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియానే దేశపు తొలి పార్టీగా భావించవచ్చు. అనంతర కాలంలో ముస్లిం లీగ్, హిందూ మహాసభ, కాంగ్రెస్, సోషలిస్టు వంటి పార్టీలు ఏర్పాటయ్యాయి. ఇవి తప్ప ప్రస్తుతమున్న వాటిల్లో మెజారిటీ పార్టీలు స్వాతంత్ర్యం తర్వాత స్థాపించినవే. దేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఎన్నెన్నో పార్టీలు ఏర్పాటయ్యాయి. వాటిల్లో కొన్ని జాతీయ పార్టీలైతే మరికొన్ని ప్రాంతీయ పార్టీలు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి పార్టీని భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. ప్రారంభిస్తున్న పార్టీ జాతీయ స్థాయిదా, రాష్ట్ర స్థాయిదా అని తేల్చేందుకు ఎన్నికల సంఘం వద్ద కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఏ రాజకీయ పక్షమైనా జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే లోక్సభ ఎన్నికల్లో కనీసం 6% సీట్లతో 4 సీట్లు లేదా పార్లమెంట్లోని మొత్తం స్థానాల్లో 2% సీట్లను పొందగలిగి ఉండాలి. అంతేకాదు పార్టీలు కనీసం 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఉండాలి. ఏ రాజకీయ పక్షాన్నైనా ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించాలంటే ఆ రాష్ట్రంలోని లోక్సభ లేదా శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 6% ఓట్లు పొందాలి. లేదా 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 2% సీట్లు సాధించి ఉండాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాలు, 1 లోక్సభ స్థానాన్ని గెలుచుకోవాలి. పార్టీలు ఎల్లప్పుడూ జాతీయ పార్టీగానో ప్రాంతీయ పార్టీగానో ఉండిపోవు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలు తమ హోదాను కోల్పోయే అవకాశమూ ఉంది. అందుకే దేశంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల సంఖ్య తరచూ మారుతూ ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో 7 జాతీయ పార్టీలున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలతో పాటు ప్రాంతీయంగా తమ రాష్ట్రాల్లో బలంగా ఉన్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, మాయావతి బీఎస్పీ, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు ప్రస్తుత జాతీయ పార్టీల హోదా ఉంది. ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ తనను తాను జాతీయ పార్టీగా ప్రకటించుకున్నప్పటికీ ఎన్నికల సంఘం గుర్తింపు లభించలేదు. గతంలో జాతీయ పార్టీగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ కూడా ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించుకుపోయింది. తొలినాళ్లలో బీహార్తో పాటు జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల ఎన్నికల్లో ఆర్జేడీ చక్కటి ప్రదర్శనను కనబరిచింది. అయితే కాలక్రమంలో ఆర్జేడీ బీహార్లోనే ఎదురీదే స్థాయికి చేరింది. దీంతో 2010లో ఆర్జేడీ జాతీయ గుర్తింపు రద్దయింది. తమిళనాడుకు చెందిన వై గోపాలస్వామి నేతృత్వంలో ప్రారంభమైన ఎండీఎంకే, డాక్టర్ రామ్దాస్ నేతృత్వంలోని పీఎంకే పుదుచ్చేరి శాఖలు కూడా గతంలో జాతీయ గుర్తింపును కోల్పోయాయి. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పరాజయాలతో సమాజ్వాదీ, జేడీయూల జాతీయ గుర్తింపును సీఈసీ రద్దు చేసింది. ఇక ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓట్ల శాతం, సీట్లు సాధించని పార్టీలను గుర్తింపు పొందనివిగా పరిగణిస్తారు. ఎన్నికల సంఘం ప్రస్తుతం ఇలాంటి గుర్తింపు లేని ఇనాక్టివ్ పార్టీలపైనే కొరడా జలిపిస్తోంది. జాతీయ పార్టీ హోదా ఉన్న వామపక్షాల ఉనికిపై ఇప్పుడు కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిపిఎం కొద్దో గొప్పో ఉనికిని చాటుకుంటుంటే సిపిఐ ఏ రాష్ట్రంలోనూ అవసరమైన బలాన్ని సాధించలేకపోతుంది. ఈ క్రమంలోనే వామపక్షాలు జాతీయ హోదాని కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు 1999 వరకు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాయి. కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన కూటముల్లోనూ కొనసాగాయి. అయితే క్రమంగా వామపక్షాల ప్రాభవం తగ్గుతూ వస్తోంది. క్యాడరున్న సీట్లు పొందలేని పరిస్థితికి ఆ పార్టీ చేరుకుంది. ఒకప్పుడు త్రిపుర, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కమ్యూనిస్టులకు కంచుకోట. కానీ ఇప్పుడు కేరళ తప్ప వామపక్షాలకు అధికారమున్న రాష్ట్రమే లేదు. 2011లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ తర్వాత త్రిపురలోనూ బీజేపీ పాగా వేసింది. ఈ విధంగా 2 కీలక రాష్ట్రాలు వామపక్షాల చేతి నుంచి జారిపోయాయి. ఇప్పుడు కేరళలో మాత్రమే సిపిఎం నేతృత్వంలోని పినరయి విజయన్ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక లోక్సభ ఎన్నికల్లోనూ వామపక్షాల పర్ఫార్మెన్స్ బాగా బలహీనంగా ఉంది. మొన్నటి 2019 సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ దేశవ్యాప్తంగా 0.58% ఓట్లను మాత్రమే పొందింది. సిపిఎం 1.75% సీట్లతో 3 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం లోక్సభ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు లేదా 4 సీట్లు పొందాలి. కమ్యూనిస్టులకు మిగిలిన ఒక్క కేరళ రాష్ట్రంలోనూ కాలు మోపేందుకు బీజేపీ నాయకత్వం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ పార్టీకి ఆర్ఎస్ఎస్ గట్టి దన్నుగా నిలుస్తోంది. ఆర్ఎస్ఎస్ కు సుమారు 4,500 శాఖలుంటే అందులో అత్యధికం కేరళలోనే ఉన్నాయి. కేరళలో గ్రామ స్థాయిలోనూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలున్నారు. ఈ వింగ్ ని ఉపయోగించుకుని కమ్యూనిస్టుల వైపు మొగ్గు చూపుతోన్న హిందువులను, క్రైస్తవ విద్యావంతులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. కేరళలో సామాజిక సంస్కరణోద్యమం వల్ల వామపక్షాల వైపు మళ్లిన హిందువులను తమ సంప్రదాయక ఓట్లుగా మలుచుకోవడం ద్వారా కేరళలోనూ కమ్యూనిస్టులను ఓడించాలని సంఘ్ పరివార్ యత్నిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఒకప్పుడు బలంగా ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 1994లో ఒక ఖమ్మం జిల్లాలోనే 7 స్థానాలను వామపక్షాలు గెలుచుకున్నాయంటే పరిస్థితి, వాటి బలమెంత ఉండేదో అర్థమవుతోంది. అయితే 2014 తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వామపక్షాల ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో వామపక్షాల జాతీయ పార్టీ హోదా గుర్తింపు అంశం చర్చనీయాంశమవుతోంది. వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర సమీక్ష. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 ప్రాంతీయ పార్టీలు
జాతీయ స్థాయికి ఎదగాలని ఆలోచిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తనకు తాను జాతీయ పార్టీగా అభివర్ణించుకుంటున్నా ఈసీ గుర్తింపు లభించలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కొత్తగా జాతీయ పార్టీగా ఆవిర్భవించాలని భావిస్తోంది. తెలుగు పార్టీలు జాతీయ స్థాయికి ఎదిగే ఛాన్స్ ఎంత? తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ దసరాకు అటు ఇటుగా జాతీయ రాజకీయ పార్టీని స్థాపించనున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలన్నీ కేసీఆర్ జాతీయ పార్టీలో కలవడం లేదా కేసీఆర్ కొత్త పార్టీ వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయడం అనివార్యం. ఇతర ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ కొత్త జాతీయ పార్టీలో విలీనమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు లోక్సభ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో 2% సీట్లు గెలిచి ఉండాలి. లేదా సాధారణ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాల్లో గానీ శాసనసభ స్థానాల్లో గానీ 6% ఓట్లు పొంది ఉండాలి. అందుకే కేసీఆర్ ఏపీతో పాటుగానే కర్ణాటక రాష్ట్రంలోనూ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపక తప్పని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో దిగేందుకు కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ కు ఏ మేరకు మద్దతు లభిస్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో కూడా కేసీఆర్ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు కోసం ఏపీలో టీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపారు. ఎవరికీ డిపాజిట్ కూడా దక్కలేదు. తెలుగువారు అధికంగా ఉండే కర్ణాటకలోనూ కేసీఆర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల కుమారస్వామితో చర్చల సందర్భంగా కూడా ఈ అంశం ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. వాస్తవానికి ఏ పార్టీ అయినా ఇతర రాష్ట్రాల్లో బలం ఉందనుకుంటే అక్కడి పార్టీల మద్దతుతో బరిలోకి దిగడమే శ్రేయస్కరమని కేసీఆర్ ముందు నుంచి వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ, కర్ణాటకల్లో తెలుగువారున్న చోట అభ్యర్థులను నిలిపి పార్టీకి జాతీయ గుర్తింపును తెప్పించుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. అయితే టీఆర్ఎస్ బలంగా ఉన్న తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఉనికిని కోల్పోయింది. గతంలో ఆ పార్టీకి చెందిన బలమైన నాయకులు ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. క్యాడర్ కూడా చెల్లాచెదురైపోయింది. ఇక కర్ణాటకలో కూడా తెలుగుదేశం పార్టీకి అంతగా ఆదరణ లభించే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాల పరిస్థితి పక్కన పెడితే స్వరాష్ట్రం ఏపీలోనే ఆ పార్టీ ఎదురీదే పరిస్థితి ఉంది. జనసేన, బీజేపీలతో పొత్తు లేకుండా ఎన్నికల్లో దిగే పరిస్థితి ఉందా అన్నది సందేహమే. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు కూడా కాలగతిలో కలిసిపోయాయి. ప్రాంతీయ పార్టీలకు పెట్టింది పేరైన తెలుగు రాష్ట్రాల్లో సుమారు డజను దాకా పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసింది. తెలుగు నేల రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నో పార్టీలు పుట్టాయి. కొన్ని విజయ పరంపరలు కొనసాగిస్తుంటే మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. 1983 వరకు తెలుగునాట రాజకీయాలు దాదాపు ఏకపక్షంగా సాగాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగు నేలపై ప్రాంతీయ పార్టీల హవా మొదలైంది. 1983కు ముందు కూడా మహామహుల నేతృత్వంలో కొన్ని పార్టీలు ఆవిర్భవించాయి. లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే తెలుగునాట కొత్త పార్టీలు ఏర్పాటు కావడం షురూ అయింది. 1955 ప్రాంతంలో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, కృషికార్ లోక్ పార్టీ వంటివి వచ్చి ఎన్నికల్లో తమ ప్రాభవాన్ని చూపాయి. తర్వాత మర్రిచెన్నారెడ్డి నేతృత్వంలో డెమోక్రటిక్ పార్టీ, తెన్నేటి విశ్వనాథం నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆవిర్భవించాయి. అయితే తర్వాతి కాలంలో ఇవి కాంగ్రెస్లో ఐక్యమైపోయాయి. 1983 కన్నా ముందు ఎన్ని పార్టీలు ఆవిర్భవించినా వాటి అధినాయకులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండేవారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరుసగా కాంగ్రెస్ పాలనే సాగింది. ఈ దశలో 1982లో పుట్టిన తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలకు పైగా నేటికి కొనసాగుతోంది.
1995లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు చేతుల్లోకి మారాక కొద్ది కాలానికి ఎన్టీఆర్ మరణించారు. ఆ క్రమంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ టీడీపీ అనే పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈమె వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కూడా 1999లో అన్న తెలుగుదేశం పేరుతో ఒక పార్టీని స్థాపించారు. ఆ ఏడాది ఎన్నికల్లో అన్న టీడీపీ 191 నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో హరికృష్ణ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో చేరిపోయారు. టీడీపీ స్థాయిలోనే ప్రభంజనం సృష్టిస్తుందన్న విశ్వాసం నెలకొల్పింది ప్రజారాజ్యం. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో 2008లో ఏర్పాటైన ప్రజారాజ్యం 2009 ఎన్నికల్లో 18 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. అయితే ఎన్నికల తరువాత 2 ఏళ్లలోనే చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పేరిట పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేసిన ప్రతి చోట ఓటమి పాలయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఆయన పార్టీ కూడా రద్దయిపోయింది. చీరాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కూడా 2014లో సొంతంగా నవోదయ పార్టీని స్థాపించి పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన తెలుగుదేశంలో చేరిపోయారు. ఇటీవల టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి విజయ పదంలో సాగుతూ వచ్చింది. 2014లో తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందింది. 2019 ఎన్నికల్లో ఏకంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇదే ఊపులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పేరిట పార్టీని నడుపుతున్నారు. గత ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత కూడా పార్టీని విజయవంతంగా నడుపుతున్నారు. ఈసారి ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని ఊవిళ్లూరుతున్నారు. గుర్తింపు పొందని రాజకీయ పార్టీలను రద్దు చేయగలుగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలను ఏమార్చే గుర్తింపు పొందిన పార్టీలను మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఉచిత పథకాల హామీల గురించి సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో గుర్తింపు పొందిన పార్టీలను తాము నిలువరించే వీలే లేదని సాక్షాత్తు సిఈసి ప్రకటించారు. ప్రజలను మోసం చేసే పార్టీలను రద్దు చేసేందుకు వీలుగా ఎన్నికల సంఘానికి అధికారాలు కట్టబెట్టేందుకు కేంద్ర న్యాయశాఖ మార్గాలు అన్వేషించాల్సిన తరుణమిది. ఇది ఇవాల్టి స్వతంత్ర సమీక్ష. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.